హలో! టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా! యెస్. మేమైతే ఉగాది రోజు తిరుపతికెళ్తున్నామనమాట. పొద్దున్నే లేచి పూజ కంప్లీట్ చేసుకొని, ప్రసాదాలు చేసుకొని, ఇంకా క్యారియర్ తీసుకొని 6:30కంతా బయలుదేరిపోయామనమాట. ఈ విషయంలో అయితే మాత్రం మా అత్తయ్యని పొగడకుండా ఉండలేకపోతున్నాను. మా అత్తమ్మ ఏంటంటే ఎక్కడికన్నా వెళ్తున్నామని చెప్పామనుకోండి, ఇంకా ఆ రోజు నైట్ నిద్ర పట్టదనమాట. 2కో, 3కో లేసేసి పనులు చేసేసుకుంటుంటుంది. నేను చెప్పాను ముందు రోజు రాత్రే మా అత్తమ్మకి 3కి లేద్దాము, ఇంకా ఇద్దరం కలిసి పనులు చేసేసుకుందాం, 6:30 వరకు ఉంది కదా అని చెప్పా. మా అత్తేమో 2కి లేసేసింది. నేను అలారం పెట్టేసుకున్నానా 3కి లేద్దాం అనుకునే లోపు మా చిన్నోడు లేచాడు. వాడికి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేసరికి 3:30 కంప్లీట్ అయింది. ఇంకేముంది, నేను వచ్చేసరికి మా అత్తమ్మ వంట కార్యక్రమాలు మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసింది అనమాట. ఇంకా నేను ఊరికి జస్ట్ ఉగాది పచ్చడి చేసి పూజ చేసుకుని మా చిన్నోడికి స్నానం చేపించి నేను కూడా రెడీ అయిపోయి అంత పూజ చేసుకున్నామన్నమాట. హ్యాపీగా ఫెస్టివల్ ప్రశాంతంగా చేసుకున్నాం. ఇంకా తిరుపతికి బయలుదేరుతున్నాం. మా చిన్నోడైతే మాకు ఒక సినిమా చూపించాడనమాట. ఈ జర్నీలో మొత్తం అసలు ఇంకా పొద్దున్నే కదా క్లైమేట్ చాలా ప్రశాంతంగా కూల్గా చాలా బాగుందన్నమాట. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే ఇంకా లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. తినలేదు కదా, 6:30కే బయలుదేరాం కాబట్టి ఇక్కడ ఆగామన్నమాట. 10:30 అలా అవుతుంది. ఇక్కడ ప్లేస్ అయితే ఒక రిసార్ట్ టైప్ ఉండేది అనుకుంటా ముందు. చాలా బాగుందన్నమాట. కొంచెం లోపల హోటల్ టైప్ ఉంది. ఇక్కడంతా కూర్చోవడానికి మన ఫ్యామిలీ పిక్నిక్స్ ఉంటాయి కదా, అవి వెళ్ళడానికి చాలా బాగుండేది. మరి ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేశారో తెలీదు కానీ స్పాట్ అయితే భలే స్పాట్లో నిలబెట్టాము. ఇంకా ప్రశాంతంగా మా అత్తమ్మ అయితే మామిడికాయ పులిహోర, ఆలు కర్రీ చేసుకొని వచ్చిందనమాట. ప్రశాంతంగా కూర్చొని ఇంకా తినేసి మళ్ళీ లేట్ అయ్యే కొద్దీ అసలే సమ్మర్ కదా, మా వాడు అప్పటికే చిరాకు ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇంకా మా ఆయన ఎంత కుదిరితే అంత తొందరగా మనం తిరుపతిలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఫాస్ట్గా తినేసి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ చూసారు కదా, ఈ మధ్య కొత్తగా కట్టారంట కదా ఈ ఫ్లైఓవర్. చాలా బాగుందన్నమాట అసలు చూడ్డానికి. 11:40 ఆర్ 12 రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడికి రాగానే ఇంకా తెలియదు అసలు తిరుపతిలో ఒక డిఫరెంట్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. అదేంటో తెలీదు, ఎన్నిసార్లు పోయినా కూడా ఇదే ఫస్ట్ టైం, ఇదే కొత్తగా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం తిరుపతికి వెళ్ళడం. ఇంకా అక్కడ స్టే చేయడం అంటే కూడా చాలా ఇష్టం అనమాట. అందుకే ఈసారి మా ఆయనకు చెప్పాను, మనం ఊరికి దర్శనం అయిపోయి వెంటనే రావడం కాదు, ఒక 2 days ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి. అయితే ఒక హ్యాపీగా ఈరోజు ఉగాది రోజు దర్శనం ఉండింది మాకు 4కి అంతాను. ఇంకా ఆ రోజంతా ఉండి నెక్స్ట్ డే ఈవినింగ్ బయలుదేరామన్నమాట ఇంటికి. చాలా ప్రశాంతంగా కూల్గా మంచి రూమ్ దొరికింది మాకు. మా ఆయన 2 months ముందే బుక్ చేశాడనమాట. ఇంకెంత ఎండలున్నా అసలు మెయింటెనెన్స్ చూసారా, ఫ్లవర్స్ ఎంత బాగా పూసాయో, మొక్కలు ఏడు చోట కూడా అసలు వాడిపోయినట్లు కానీ అలా లేనే లేదనమాట. వెల్ మెయింటైన్డ్ అసలు. హాయ్ చెప్పు. హాయ్ 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 అమ్మ స్వామి దగ్గరికి అని చెప్పమ్మా. స్వామి
ఓయ్ ఆడుకొచ్చినావు నన్ను బిడ్డ పాప తిరుమల టైర్డ్ అయిపోయినాడు చిన్నోడు. మొత్తం అసలు కొండ కనుక రాకుండా వెళ్ళింది. నీళ్ళు చూడు, తొట్టిలో వాటర్ ఉన్నాయి చూసారా, ఇవేంటంటే అక్కడున్న జంతువుల కోసం అనమాట. అక్కడక్కడ ఇలా తొట్లు పెట్టి వాటర్ నింపి పెట్టారనమాట. ఇంకా మేమైతే ఎందుకు ఆగామంటే అక్కడ వాళ్ళు టైమింగ్ ఇస్తారు కదా, ఆ టైమింగ్ కంటే ముందే వెళ్ళిపోతే ఫైన్ కడతారంట కదా, అందుకోసమని మేము ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ ఏంటంటే మా వాడు అస్సలు మా మామయ్య అత్తమ్మ దగ్గరికి వెళ్ళకుండా ఉన్నాడనమాట. ఉంటే నా పైన ఉండాలి, లేకపోతే వాళ్ళ డాడీ దగ్గరికైనా వెళ్ళాలి అని ఆ రోజంతా అలాగే చేశాడనమాట. ఇంకా తిరుపతిని చూసారా ఎంత అందంగా డెకరేట్ చేశారో అండి. అసలు ఈసారి దర్శనం మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేను, నిజం చెప్తున్నాను. ఆ రోజు ఎంత బాగా డెకరేట్ చేశారంటే గర్భగుడిలో చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. అలాగే మేము ఫస్ట్ టైం ఓన్లీ 100 మెంబర్స్కి మాత్రమే లోపలికి పంపిస్తున్నారా. ఎంతసేపు నిలబడ్డామంటే కరెక్ట్ మేము వెళ్ళిన టైంకి దేవుడికి హారతి ఇచ్చే టైం అయిందనమాట. అప్పుడు మంగళ వాయిద్యాలు ఉంటాయి కదా, వాటితో పూలమాలను తీసుకొచ్చి, ఎంత పెద్ద పూలమాల తెలుసా, పూలమాలను తీసుకొచ్చి దేవుడికి వేసి హారతి ఇచ్చి మాకందరికీ హారతి చూపించారు. ఎంత హ్యాపీగా ఉందంటే ఆ రోజు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దర్శనం దగ్గర అస్సలు ఫ్రీగా అనమాట. నేను ఒక్కదాన్ని నిలబడుకొని దేవుణ్ణి చూస్తున్నానేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా అద్భుతం అసలు ఆ రోజు తిరుపతి మాత్రం. మీరు ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఇలా ఫెస్టివల్ డేస్లో వెళ్ళండి, చాలా బాగుందనమాట అసలు. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ మేము బుక్ చేసుకున్న బిల్డింగ్ దగ్గర వచ్చి ఆగాము, కానీ మాకు తెలియదు అనమాట. మా ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కనుక్కొని వచ్చాడు. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాం. మా చిన్నోడు అసలు ఏమీ తినలేదనమాట ఆ రోజు మార్నింగ్ నుంచి. ఇక్కడ ఆగగానే బాదం పాలు తీసుకొని తాపించాను. ఇంకా వాళ్ళ జేజీతో ఆడుకుంటున్నాడు, నేను కూర్చోయినాను అనమాట. బాగా టైర్డ్ అనిపించింది నాకైతేను. ఇంకా మా ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్ కీస్ తీసుకొని వచ్చాడు. రూమ్ మాత్రం చాలా బాగుంది, బిల్డింగ్ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుందన్నమాట. చూపిస్తాను చూడండి. ఎవరైనా కానీ గుండు ఫంక్షన్స్ లేకుంటే చాలామంది పెద్ద ఫ్యామిలీ వెళ్తున్నారంటే ఇలాంటి రూమ్స్ బుక్ చేసుకున్నారంటే మీకు చాలా కంఫర్టబుల్ ఉంటుందన్నమాట. ఇంకా బ్యాగ్స్ లగేజ్ తీసుకొని కార్లో నుంచి రూమ్కి బయలుదేరుతున్నాము. ఇక్కడ ముందు ఉన్న ఎంట్రీ క్లోజ్ చేశారంట, వెనకల వైపు నుంచి వెళ్ళాలంటే ఇంకా వెనకలికి నడుచుకొని వెళ్తున్నాం అనమాట. చూసారా, నాది నా చిన్నోడి ఫేస్లు వాడిపోయాయి అనమాట ఎండకి. మా మామయ్య దీక్షించుకున్నాడనమాట, ఈసారి తిరుపతికి నేను చెప్పులు వేసుకొని రానని. ఇక్కడ బాగా రోడ్డు కాలిపోతుంది పాపం అసలు. మా మామయ్య ఇంకా అలాగే నడుచుకొని వెళ్తున్నాడు. ఏంది ఏం పెంచు, నేను పట్టుకేంలే చేతిలో. కౌస్తుభం విశ్రాంతి భవనం అన్నమాట. చాలా బాగుందండి. మీరు ఎవరైనా పెద్ద ఫ్యామిలీ కానీ లేకుంటే గుండు ఫంక్షన్ అట్లాంటి వాటికి పిలుచుకొని వెళ్తున్నారంటే ఇలాంటి రూమ్స్ బుక్ చేసుకోండి. రూమ్కి వచ్చేసి 1000 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయి రూమ్స్ అయితే మాత్రం. ఇక్కడే కళ్యాణ కట్టారు కదా, గుండు తీపించడానికి ఈ బిల్డింగ్లోనే ఉంది. రెస్టారెంట్ టైపు మనం ఫుడ్ కావాలన్నా కూడా అన్నీ ఈ బిల్డింగ్లోనే ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ చూపిస్తున్నాను కదా, అది కళ్యాణ కట్ట అనమాట. మా చిన్నోడికి గుండు తీపిచ్చాము అసలు. అబ్బా చూపిస్తాను చూడండి లాస్ట్లోని. ఇంకా రూమ్కి బయలుదేరుతున్నాను, రూమ్ టూర్ కూడా చేస్తాను చూడండి.
చూస్తున్నారు కదా, రూమ్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. 2 చైర్స్ అలాగే 2 బెడ్స్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం లగేజ్ పెట్టుకోవడానికి పెద్దగా సింక్, వాష్రూమ్ అయితే ఎంత పెద్దగా ఉందంటే అసలు చాలా పెద్ద, ఇంకొక రూమ్ ఉన్నట్టుందన్నమాట, చాలా పెద్దగా ఉంది. ఇలా కింద పడుకోవడమైనా మాకు ఏం ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు, చాలామంది వచ్చినప్పుడు ఈ రూమ్ చాలా బాగా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మేము మా చిన్నోడికి గుండు తీపిద్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇంకా మేము తెచ్చుకునేవి కొన్ని మిగిలి ఉన్నాయి, లెమన్ రైసు, ప్రసాదము అలాగే పాయసం అవన్నీ తిన్నాము. ఇంకా మళ్ళీ గుండు తీపిద్దామని చెప్పేసి 4కి దర్శనం ఉందన్నమాట మాకు. ఇంకా స్నానాలు చేసి రెడీ అయిపోయి కొంచెం సేపన్న రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి వెంటనే బయలుదేరామన్నమాట. ఇంకా మా వాడు ఇక్కడ ఏడ్చాడు చూడండి, అసలు నేనైతే ఫుల్ ఏడ్చేసాను అనమాట. అంత బాధ వేసింది నాకు. ఫస్ట్ టైం గుండు తీపించినప్పుడు కూడా వీడు ఇంతగా ఏడ్చలేదు అసలు, ఇప్పుడే మొదలు పెట్టాడు. ఒక్క నిమిషం వానికి అంత